ఒక మైండ్ గేమ్ అయ్యి ఉండొచ్చును. కేవీపీ రామచంద్రరావు గారు తన మిత్రుడి కుటుంబంలో తన గ్రిప్ ఉండాలని కోరుకుంటుండొచ్చు. అలా అలా ఎలా ఉంటుంది? దీనికి దాని గ్రిప్కి దీనికి సంబంధం ఉంది అంతే కదా. ఇప్పుడు ఎవరు రాజశేఖర రెడ్డి కొడుకు అక్కడ. ఇదివరకు రాజశేఖర రెడ్డికి ఆత్మలా అంటాడు. రాజకీయాన్ని అంతా నడిపించింది ఆయనే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తే రాజశేఖర రెడ్డికి ఆ పేరు రావడానికి కారణం కేవీపీ రామచంద్రరావు. ఎందుకు? పార్టీని ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకురాగలిగారు. ప్రభుత్వపు యాక్టివిటీ రాజశేఖర రెడ్డి చూసుకుంటే అందులో తేడాలను ఎప్పటికప్పుడు సెటరేట్ చేసేవారు ఆయన. అందులోకి ఈయన ఎక్కువ రాహుల్తో సోనియాతో టచ్లో ఉండేవాళ్ళు. అధిష్టానంతో అంటే ఒక రకంగా చెప్పాలంటే సవ్యసాచి ఆయన. అన్ని రకాల పనులు అటు పక్కన అధిష్టానంతో టచ్లో ఉండేవాళ్ళు, రెండో పక్కన అసమ్మతి వర్గాన్ని బుజ్జిగిస్తుండేవాళ్ళు. ఇప్పటికి మళ్ళీ లోపల వేయించడాలో తొక్కేడాలో నారదీసేడాలో ఉండేది కాదు. కన్విన్స్ చేసి వాళ్ళకి పనులు చేయించి పెట్టి వాళ్ళని, లేదు అంటే అధిష్టానంతో దెబ్బ కొట్టించేటటువంటి ఎత్తుగా అట్లాగా ఉండేది. అందుకే కదా ఇప్పుడు తెలంగాణ నాయకులు అందరూ డల్ అయిపోయారు. అదే ఆ టైంలో ఎవరు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉండగలిగారు? డిఎస్ లాంటి సీఎం కావాలనుకున్నాడు, కేకే సీఎం కావాలనుకున్నాడు, పిహెచ్ సీఎం కావాలి. వీళ్ళందరికంటే రాజశేఖర రెడ్డి గారి కంటే కాంగ్రెస్ మీద ఆయనకి ఎక్కువ అభిమానం, ఎక్కువ ప్రేమ అనుకుంటా మొదటి నుంచి. ఎవరికి? కేవీపీకి. కేవీపీ వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ వచ్చాయి కదా. అదే అంటున్నాను. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి సహజంగా అది ఉంటది. కేవీపీ రామచంద్రరావు గారు ఆ టైంలో ఒక